ఇగో ఈరోజు సమస్య వచ్చిందని నువ్వు బాధపడద్దు. నీ జీవితంలో లోటులు ఉన్నాయని, చాలా అవసరతలు ఉన్నాయని, ఇలాగైపోయింది ఏంటని నువ్వు బాధపడద్దు. దేవుని నామము నీ జీవితంలో మహిమపరచబడుటకై, కనపరచబడుటకే ఇలాగ జరిగినది. నీ ఒక సాక్ష్యముగా ఉండుట కొరకే దేవుడు ఇలాగ చేస్తున్నాడు. అయ్యా, నా జీవితం ఇలాగున్నప్పుడు దేవుడు వెలుగుగా నా జీవితాన్ని మార్చాడు. నువ్వు సాక్ష్యముగా ఉండుట కొరకే ఈ పరిస్థితి. అందరం కూడా ప్రభుని ప్రార్థన చేద్దాం. ప్రభువా, యేసయ్యా నీకు వందనాలు. ఎవరు కూడా మౌనంగా ఉండరు. అందరం కూడా ప్రార్థనలో ముందుకెళ్దాం.